మాఘపురాణము 15వ అధ్యాయము. శిష్యుడు పశ్చాత్తాపము పొందుట. సుబుద్ధియు అతని కుమార్తె ఆమె భర్త మొదలగువారు మాఘస్నానముల వలన కలిగిన ఫలితములచే సమస్త దోషములు పోగొట్టుకుని సుఖించిరని సాంబశివుడు పార్వతికి తెలియజేయగా, పార్వతీదేవి, నాథ, మరి సుబుద్ధి శిష్యుడగు సుమిత్రుడేమైనాడు? అతడే స్థితిలోనున్నాడు, వివరింపుడు అని అడిగెను. అందులక పార్వతీపతి ఇట్లు వివరించెను. సుమిత్రుడు గురువుగారి కుమార్తెతో సంభోగ క్రీడలు తేలియాడినది మొదలు అతనికి ఘోర పాపమంటెను. అతను పశ్చాత్తాప మనస్కుడై గురువుగారి వద్దకు పోయి గురువు పాదములపై పడి, గురువర్య, నేను మహాపాపినైతిని. క్షణభంగురమైన తుచ్చ కామవాంఛకు లోబడిపోయి నీ కుమార్తెయగు సుశీలతో కూడితిని. అయినను అది నా దోషము కాదు, నన్ను బలవంత పెట్టినది. ఇందు నా తప్పేమీ లేదు. అయినను నేను మహాపాపము అనుభవించుచున్నాను. నేను కూడా పాపరహితుడును ఎటుల కాగలను సెలవీయండని బ్రతిమలాడెను. అప్పుడు సుబుద్ధి, సుమిత్ర, నీ పాపకర్మకు ప్రాయశ్చిత్తమున్నది. నీవు గంగానదీ తీరమునకు వెళ్లి అచ్చట 12 సంవత్సరాలు తపస్సు చేసుకొనుము. దాని ఫలితము వలన పాపము మబ్బు విడిపోయినటుల నశించిపోవును. అప్పుడు నీవు ముక్తుడవగుదవు అని శిష్యునితో చెప్పెను. అంత సుమిత్రుడు గురువర్యులకు దండ ప్రణామములాచరించి గంగానదీ తీరమునకు బయలుదేరెను. మార్గమున ఒక అరణ్య మధ్యమున వెడలెను. అచట మనోహరమైన ఆహ్లాదమునరించు దృశ్యములు కనిపించినవి. క్రూరముగములు, సాధు జంతువులు కలిసిమెలిసి తిరుగుచున్నవి. అచట ప్రకృతి రమణీయముగానున్నది. అట్టి ప్రాంతమందు ప్రయాసబడలేక తీర్చుకొందుమని ఒక వటవృక్షము కింద విశ్రమించి నలుదిశలా పరికించి చూడగా ఒక ఆశ్రమము కనిపించినది. వెంటనే లేచి ఆ ఆశ్రమమున వద్దకు వచ్చి తొంగి చూడగా ఆ ఆశ్రమములో కొంతమంది పురుషులు, స్త్రీలు, బాలికలు కాషాయ అంబరములు ధరించి మాఘపురాణ పఠనము చేయుచుండిరి. ఆ దృశ్యమంతటిని సుమిత్రుడు కనులారా కాంచెను. పూజ పూర్తి అయిన తరువాత బయట కూర్చుని ఉన్న సుబుద్ధికి కూడా, స్వామి, మీరాచరించిన వ్రతమెట్టిది? దీనివలన ఫలితమేమి కలుగును? మనుజుడు పాపరహితుడగునా అని వినయముగా ఆ మునిసత్తములను అడిగెను. సుమిత్రుని ప్రార్థన విని అచ్చటనున్న ఒక మునికుమారుడు సుమిత్రునితో ఇట్లు వివరించెను. విద్యార్థి, మేము చేసినది మాఘమాస వ్రతము. ఈ వ్రతము చేయుట వలన రౌరవాది నరక బాధలు వెంటాడుచున్నప్పటికిన్ని అవెన్నియూ నశించిపోవును. మాఘమాసములో సూర్యుడు మకర రాశిలో ఉండగా ఆ దినము సూర్యోదయ సమయమందు ఒక నదియందు ఏ మనుజుడు స్నానము చెయ్యునో అట్టి మనుజుడు శ్రీహరికి ప్రియుడగును. ఎట్టి దోషము లేకుండా శ్రీహరిని పూజిస్తూ మాఘపురాణము వినుచు ఆ మాసమంతయు నదీస్నానమునర్చువారు వైకుంఠవాసులగుదురు. అలాగున చేయనివాడు, అసత్యములాడువాడు, పెద్దలను గురువులను గౌరవించనివాడు, భక్తులను చూచి ఎగతాళి చేయువాడు, పరస్త్రీలను బలాత్కరించి చెరుచువాడు, చోరత్వము చేయువాడు బ్రహ్మహత్య చేయువానితో సమానుడు. అటులని ఇండ్లు తగులబెట్టుట, అబద్ధ సాక్ష్యములు చెప్పుట, గుర్రములను, పశువులను, కన్యలను ఇతరులకు అమ్ముట మొదలగునవి చేయువారు కూడా బ్రహ్మహత్య చేసిన వారితో సమానము. మరియు దైవ సంబంధముగు ధనమును అపహరించువాడు, ఏ పుణ్య దినములలోనైనా శుచిగా స్నానము చేసి దేవుని ప్రార్థించనివాడు, దానమిచ్చెదనని వాగ్దానము చేసి ఇవ్వనివాడు, బంగారము, వెండి, రత్నములు, సాలగ్రామములు దొంగిలించువాడును, జాతిభ్రష్టులై జోర చౌరత్వములను చేసి వేశ్య ఇంటికి తిరుగువాడును, వీరందరూ బ్రహ్మహత్యాది మహాపాతకములు చేసిన వారితో సమానులగుదురు. ఇవి కాక అన్న భార్యను, సోదరుని భార్యను, గురువు భార్యను, స్నేహితుని భార్యను కూడి రతిసలుపువాడును, తనకన్నా వయసులో పెద్దయ్యగు స్త్రీతో రతిసలుపువాడును, జీవహింసలు చేయువాడును, బీద ప్రజలను హింసించువాడును, దోపిడీలు చేయువాడును మహాపాతకులు. అట్టివారు కూడా బ్రహ్మహత్య చేసిన వారితో సమానులు. ఇవిగాక తల్లిదండ్రులను హింసించువాడును, వివాహ సంబంధములు చెడగొట్టువాడును, నోరులేని పసిపాపలను దొంగిలించి ఇతరులకు అమ్మువాడును, శరణుజొచ్చిన వానిని దండించువాడును, ధర్మకార్యములకు విఘ్నము కలిగించువాడును, పరధనం అపహరించువాడును, చేసిన మేలు మరచిన కృతజ్ఞుడును, తానూ తీర్థయాత్రలు చేయక అట్లు చేసిన వారిని చూచి ఎగతాళి చేయువాడును బ్రహ్మహత్య చేసిన వారితో సమానుడుగుడు. ఈ మాఘమాస వ్రతము చేయుట వలన మనకు ఏమాత్రము పైన చెప్పిన మహాపాతకములలో ఏ ఒక్కటి ఉన్ననూ అవి నశించిపోవును. ఇది ముమ్మాటికి నిజము. మాఘమాసం ప్రారంభం కాగానే సూర్యుడు ఉదయించిన కొద్దిసేపటికి నదికి పోయి స్నానము చేసి సూర్యునికి నమస్కరించి నీళ్లు విడువవలెను. తరువాత విష్ణుమందిరమునకు పోయి శ్రీహరికి పూజ చేసి తులసీతీర్థము ప్రసాదము పుచ్చుకోవలెను. మాఘమాసమునకు శ్రీహరియే అధిదేవత కాన ఈ మాసమందు ఆచరించిన స్నానము వలన కలుగు ఫలము
ఇచ్చువాడు అతడే కనుక ఆ వైకుంఠవాసుడగు శ్రీహరిని పూజించవలెను. శ్రీమన్నారాయణుడు ఒకవేళ నదీ తీరము, చెరువు దగ్గర గాని విష్ణుమందిరము లేకపోయినచో విష్ణుమూర్తి విగ్రహమును గాని పటమును గాని తీసుకువెళ్లి నదీ తీరమందు తులసీదళముతో గాని కస్తూరి, గంధము, అగరు, ధూప, దీప నైవేద్య ఫలపుష్ప తాంబూలాదులతో పూజించి పురాణ శ్రవణము కావించవలేను. ఆ విధముగా మాసాంతము వరకు ఏ మనుజుడు ఆచరించునో అట్టివాడు అశ్వమేధయాగము చేసినంత ఫలితము కలుగును. ఈ విధముగా మాఘమాసమంతా చేసిన మాసాంతమున ఒక సద్బ్రాహ్మణునకు వస్త్రములు, బంగారము దక్షిణ ఇచ్చి సంతృప్తిగా పిండి వంటలతో భోజనము పెట్టాలి. ధనమున్నవారు బ్రాహ్మణ సమారాధన చేసిన ఎడల ముక్కోటి దేవతలు సంతసించుటయేగాక యముడు తమ దూతలను పంపజాలడు. పునర్జన్మ కలగదు. ఇప్పటివరకు మాఘస్నాన ఫలితమంతయూ విన్నావు కదా. ఇక మాఘమాసము 3 దినాలు మాత్రమే ఉన్నది. కాన ఈ 3 దినములలోనూ ఈ నదిలో స్నానము చేసి పూజా కార్యక్రమమునకు సిద్ధుడు కమ్ము అని మునీశ్వరుడు తెలియజేసెను. అంత సుమిత్రుడు తన గురువగు సుబుద్ధి చెప్పిన పాప పరిహారము వివరించగా అది విని మునీశ్వరుడు ఇట్లనెను. ఈ మాఘమాసమందలి 3 దినములైనను స్నానము చేసి శ్రీహరిని పూజించుము. తరువాత నీవు గంగాతీరమునకు పోయి నీ గురువు చెప్పిన విధముగా భక్తితో తపస్సు చేసిన ఎడల నీవు జన్మరాహిత్యమును పొందగలవు అని ఉపదేశించగా సుమిత్రుడు అచట 3 దినములుండి మాఘస్నానములు చేసి నదీతీరమందు విష్ణువును పూజించి పురాణ పఠనము గావించెను. తదనంతరము గంగానదీ తీరమునకు తపస్సుకు చేయుటకై వెళ్ళిపోయెను. విన్నారుగా? మరి ఆలస్యమెందుకు? ఇప్పుడే మా సనాతన నిధి ఉచిత మొబైల్ అప్లికేషన్ను ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకుని ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసుకుని మేము నిర్వహిస్తున్న రోజువారీ క్విజ్లో పాల్గొని బహుమతులు గెలుచుకోండి.